చీకటిని చెదరగొట్టేందుకు పొడుచుకొచ్చిన నింగి సూర్యుడు ఒక్కడే. దేశాన చీకటిని ఎందరో. ఒక సీతారామరాజు, ఒక భగత్ సింగ్, అదిగో తెలంగాణ గట్టు మీద ఆదిలాబాద్ అడవుల్లో గోండు పులి, నిజాం రాజు గుండెల్లో పెరంగులు మోగించిన గిరిజన సింహం కొమరం భీం. 1947కు ముందు దేశంలో ఎన్నో సంస్థానాలు, తెల్లవాడి ఆధిపత్యానికి తలొగ్గిన పాలకులు కొందరు, ఆత్మ గౌరవంతో పోరాటం చేసి అమరులైన వాళ్ళు మరికొందరు, స్థానిక పాలకులు కొంత, తెల్లవాడి దుహంకారం మరికొంత, మెరసి హక్కుల కాలరాత. మైదానాల్లో బతికే ప్రజల పరిస్థితి ఇలా ఉంటే అడివే లోకంగా బతికే గిరిపుత్రుల పరిస్థితి మరోలా ఉంది. వచ్చిరొచ్చిరో నిజాం బంటులొచ్చిరో, అడవికొచ్చి గిరిజనుల సాగు తెచ్చిరో. వచ్చిరొచ్చిరో నిజాం బంటులొచ్చిరో, వచ్చిరొచ్చిరో నిజాం బంటులొచ్చిరో, అడవికొచ్చి గిరిజనుల సాగు తెచ్చిరో. వచ్చిరొచ్చిరో నిజాం బంటులొచ్చిరో, అడవికొచ్చి గిరిజనుల సాగు తెచ్చిరో. కాలను పాడు చేసి గడ్డాములు తగులబెట్టి పశుల గొడ్డి ఇడిసిరి, పక్షిగోలు సరిపిరి, కనిపించిన భగోనల్ల కట్టేసి తమ్మిరి. వచ్చిరొచ్చిరో నిజాం బంటులొచ్చిరో, అడవికొచ్చి గిరిజనుల సాగు తెచ్చిరో. పండిన గడ్డ పడుసు బిడ్డ పట్టా నీదనంటావా? పాడి ఆవుల కోడి మేకల కోసుకొని పెట్టవా? ఎద్దులా బలిసొచ్చి ఇప్పుడు పంట నాదంటున్నావా? పంట బలి చేయేస్తివా? నీ పట్ట పగలగొట్టి దేవుడు కంఠమాల వేసుకుంటా నరసింహస్వామి లెక్క. ఏ పట్టేదారు చాపంగానే తందానా, మొత్తం రాజ్యం ఉలికి పడ్డది తందానా. 12
जो जो बाबू रे रे ना जो नी चिन्नी बच्चा कन्ना निंदाना पालो लेवो ఎత్తుకొని కూసోలేనా ఏడిస్తే చూడలేను జాజో కన్నా నువ్వు పుట్ట కుడికెగిరే పాల పిట్ట చిట్టడివి గోండుల బాధ గట్టెక్కా చూడాలన్నా ఆజో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో పాంచేలని వంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో జులుము గద్దెకు తలను వంచి తోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలువై పారేని గుండె నెత్తూరు కాలువై పారేని గుండె నెత్తూరు నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మ కాళ్ళ పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమురం భీముడో కొమురం భీముడో ఉడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కొమురం భీముడో అడవులు పుట్టిన నాటి నుంచి మనం అడవులలోనే ఉంటున్నాం. దొంగ పట్టాలు బనాయించి హర్రాజులో ఉన్నామని చెప్పి అన్నం పెట్టి అడవిని ఈనాడు గుంజుకుంటున్నారు. అడవిలో కట్టెపుల్ల కుట్టనిస్తలేరు, చుట్టాకు ముట్టనిస్తలేరు, ఇప్ప పువ్వు ఏరనిస్తలేరు. అడిగితే తంటున్నారు, ఎదురు తిరిగితే మనకు అధికారం లేదంటున్నారు. ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడనే చచ్చేటోళ్ళం ఏడిపోతూ ఇక వాళ్ళ పట్టాలకి మన పట్టకత్తులే సమాధానం చెప్పాలి. ఈ నేల అడవి అన్ని మనవి. ఇది మనకే చెందాలి. మనల్ని మనమే పరిపాలించుకోవాలి.
లడాయి చేయాలి. మనల్ని పీడించే వాళ్ళను శాశ్వతంగా తుడిచిపెట్టాలి. గెలిస్తిమా మనమే బాగుపడతాం. ఓడిపోయి చస్తిమా మన బిడ్డలు బాగైతారు. ఇది తుపాకులకు ఎదురు నడిచే సమయం, తూటాల మాలమడిగే సమయం. గుండె దారిన వాళ్ళు గూడాలకు పోలే. సాగు బతుకు అనుకున్న వాళ్ళు ముందు. ఏందివే అవ్వలు తాలూకుతారుగా నేను యుద్ధం ఆపివేస్తే భూమి పట్టా చేస్తారా? ఈ భూమి ఈ అబ్బదా వానబ్బదా వానబ్బను కన్నబ్బదా? మట్టి తవ్వి గింజబెట్టి చెట్లు పెంచినారురా, పాదుగట్టి కొండగట్లు నాట్లు పెట్టినారురా. మీరు పండే పట్టు కొరకు కాదురా అడవి భూమి. మీరు పోసే ఉత్సగుంటలు కావు రామ చెరువు గుంటలు. నన్ను కొనాలని చూస్తారా? మీరు కాదు రాజ్యమే లేని సామోడు, వాణ్ణి ఏలే ఇంగ్లీషోడు. ఈ స్వతంత్ర వీరుడు కొమరం భీముని ఎడమొతట మీదున్న కొసపెట్టి గెలుకొనలేరు మీరు. మా భూమి మా రాజ్యం మాకే కావాలి. దడ దడమని దుడు మోతతో యుద్ధం మొదలాయే. పిడుగుల వాన కురిసినట్టుగా బాణాలను వేసే అమ్ముకొక్కడు అమ్మో అయ్యని అసుములు విడిచారా. మెరుపులు చకచక మెరిసినట్టుగా కత్తులు దిప్పాడా. ఏటుకు ఇద్దరు పోటుకు ముగ్గురు నేల కరిచినారా. కొట్టని కర్రుతో దెబ్బకు పుర్రె పగలగొట్టే తుపాకి గుళ్లకు చిక్కని దొరకని తుఫాను భీముడురా. ప్రచండ రూపం దాల్చిన భీముడు ప్రళయరుతుడైరా. నహీ ఏ షేర్ కు హమ్నే నహీ మార్ సక్తే. భీముణ్ణి ఎదురుగా వెళ్లి ఢీకొనలేమని కాళరాత్రి కారు చీకట్లో భీముణ్ణి చంపే పథకం వేశారు. గోండుల ద్రోహి కుర్దు గాని కుటిల సాయంతో అర్ధరాత్రి గోండుల బోలే వేషం వేసుకొని అయ్యో సింహపు గుహకు గుంట నక్కలు గుట్టుగా వచ్చినట్టు భీముడు ఉండే గుడారమందున. అయ్యో భీముడు ఉండే గుడారమందున ప్రవేశించినారా. అయ్యో వెనుక మాటున భీముని వంటిలో ఈటెలు దింపారా. శరీరమంతా కత్తులు దిగిన సమల భీకరుండై భళ్ళు భళ్ళు నా నెత్తులు జల్లి ఒళ్ళు జల్లెడైనా కక్కబూరినై సాగు సేనతో గంట పోరు చేసే చేతికందిన 100 మందిని నరికి కట్టబెట్టే. అన్నా నేడు అస్తమిస్తున్నా రేపే తుడుమై పుడతా విత్తనమైపోతున్నా విప్పవా చెట్టవుతా. కనుగుడ్లను మూస్తున్నా యుద్ధపు పొద్దై వస్తా. మట్టిలు మట్టుతున్నా వీరనుదుటి బొట్టవుతా. తెలంగాణ గడ్డ మీద ఎత్తుటి గుడ్డై పుడతా. క్రూర నిజాం
ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. దాదాపు 400 సంవత్సరాల పాటు కొనసాగిన బ్రిటిష్ పాలనపై అనేక మంది నాయకులు, సంస్థానాలపై, బ్రిటిష్ వారిపై అనేక రకాలుగా పోరాటాలు జరిపారు. ఎందరో త్యాగధనులు జై తెలంగాణ, జై సింగరేణి, జై జై సింగరేణి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.